తదుపరి మనం వృశ్చిక రాశికి వెళ్తున్నామండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా పట్టుదలతో వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గతంలో పడ్డ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. మరి బంధువులతో కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని పనులైతే పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో అంత అనుకూలంగా ఉంది. ధనానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం అనేది ఏదో రకంగా కూడా మీకు చేకూరుతుంది. అదేవిధంగా ఖర్చు కూడా మీరు మితంగానే పెడతారు. ఇక ఇంట్లో వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని పూజాది క్రతువులు చేయడం వల్ల మీకు కొన్ని పనులు ఏవైతే గతంలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే అటువంటి ఆటంకాలను కూడా తొలగిపోతాయి. ఇక భూ వ్యవహారికంగా కూడా మీరు ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఏమైనా స్థలాలు కొనేవాళ్ళు కానీ, అమ్మేవారికి కూడా ఈ నెల చాలా బాగుంటుంది. అదేవిధంగా గృహాలు అంటే ఏదైనా ఇంటికి సంబంధించి ఏదైనా ఇల్లు కొనడం కానీ, అమ్మడం కానీ జరిగితే అది కూడా మీకు చాలా బాగుంటుంది. ఈ నెలలో వీరికి స్నానాచరణం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే గృహం మారడం కానీ, లేదా ఏదైనా కొత్త ఇల్లు తీసుకొని ఆ యొక్క కొత్త ఇంటికి వెళ్ళడం కానీ అయితే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల కొన్ని పనులైతే పూర్తవుతాయి. గతంలో ఏవైనా మధ్యలో ఆగిపోయినటువంటి కొన్ని పనులైతే ఈ నెలలో వీరు పూర్తి చేసే అవకాశాలున్నాయి. గతంలో రావాల్సిన మొండి బాకీలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల వీరికి. ఇక ఈ నెల వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల కొన్ని ఎదురు దెబ్బలైతే తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మాట పెరిగి మరి బంధువర్గం వారితో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఆ యొక్క మాట సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ యొక్క వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఏవైనా ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. కాబట్టి వీరికి ఈ నెలలో ప్రథమార్థం చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో అయితే కొంచెం లాభాలు అనేవి తగ్గుతాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. ఆ యొక్క పోటీ పరీక్షల్లో తప్పక మీరు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మరి ఉద్యోగాలకి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా మరి ఈ నెల వారికి అనుకూలంగా ఉందని చెప్పాలి. తప్పక మీరు ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందండి. తప్పక గతంలో మీరు ఏవైనా సరే కొన్ని సంస్థల్లో రావాల్సిన డబ్బులు ఏవైనా ఆగిపోయి ఉంటే తప్పక అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక చలనచిత్ర రంగస్థలంలో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క మరి ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా పట్టుదలతో వారు అనుకున్న పనులు కూడా తొందరగా పూర్తి చేసుకుంటారండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 1వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, మరి 24వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.